హాస్పిటల్ నుంచి ఆ అంబులెన్స్ వచ్చింది. వారు వచ్చి వెంటనే నన్ను మొత్తము నా పైప్స్ ఇవన్నీ తీసి నాకు మళ్ళీ వేరే మిషన్స్ సెట్ చేసి కరోనా హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి సిద్ధపరిచారు. ఎందుకంటే నాకు అప్పుడు 15 రోజుల తర్వాత కరోనా పాజిటివ్ వచ్చేసింది. అయితే వాళ్ళు నన్ను సిద్ధపరుస్తున్నప్పుడు నేను వాళ్ళకు ఒక మాట చెప్పాను, అయ్యా నేను వాష్రూమ్కి వెళ్ళాలి ఒకసారి అని అన్నప్పుడు వాళ్ళు వెంటనే వీల్ చైర్ తీసుకొచ్చి నాకు ఆక్సిజన్ సిలిండర్ పెట్టి ఆ వీల్ చైర్లో లేచి కూర్చోమన్నారు. ఎప్పుడైతే ఆ మంచం మీద నుంచి లేచి నేను వీల్ చైర్లో కూర్చోడానికి ప్రయత్నం చేస్తున్నానో నేను ఉన్నటువంటి స్థలంలో ఒక్కసారిగా కిందకి కుప్పకూలిపోవడం జరిగింది. వెంటనే డాక్టర్స్ నన్ను అక్కడి నుంచి లేపి మంచం మీద పడుకోబెట్టారు. మంచం మీద పడుకోబెట్టి సీనియర్ డాక్టర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు సీనియర్ డాక్టర్ నా దగ్గరికి వచ్చి నా కాళ్ళ భాగాన్ని చెక్ చేశాడు. కరోనా ఒక్కొక్కరికి ఒక్కొక్క అవయవం మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి కరోనా ఇతను 2 కాళ్ళ మీద ప్రభావం చూపించింది. కాళ్ళల్లో ఉన్నటువంటి నరాలు పూర్తిగా చచ్చిపడిపోయినాయి. ఇతనికి జీవితంలో కాళ్ళు వచ్చేటువంటి అవకాశం లేదు అని డాక్టర్స్ నిర్ధారణ చేసేసారు. నిర్ధారణ చేసేసి డాక్టర్స్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వెంటనే నాకు ఒక డైపర్ వేసి నేను ఆ డైపర్లోనే మోషన్కి వెళ్ళమన్నారు. సరే నేను ఆ డైపర్లోనే మోషన్కి వెళ్ళాను. వెంటనే నా డైపర్ క్లీన్ చేసి ఇంకొక డైపర్ నాకు వేసి అన్ని మిషన్స్ సెట్ చేసి నేను అంబులెన్స్ ఎక్కించుకొని కరోనా హాస్పిటల్ నన్ను తీసుకుని వెళ్ళిపోయారు. కరోనా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. కరోనా హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రతి వారు కూడా 14 రోజులు 13 రోజుల్లో డిశ్చార్జ్ అయిపోయేవాళ్ళు. నేను ఇంచుమించు 21 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నాకు ఎటువంటి మెరుగుదల నాకు కనిపించట్లేదు. ఒక వ్యక్తి జీవితంలో ఎలాగుంటుందంటే ఏదైనా బలహీనత వచ్చినప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయితే వారికి వచ్చేటువంటి బలహీనతను బట్టి వారు చేస్తున్న ట్రీట్మెంట్ని బట్టి ఆ వ్యక్తి త్వరగా కోలుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ నా పరిస్థితి ఎలాగవుతుందంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా బలహీనుడిని అయిపోతున్నాను, ఇంకా నాకు రోగం అధికమైపోతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే మలేషియా ధర్మం ప్రకారం ఏంటంటే ఒక వ్యక్తిని హాస్పిటల్లో 14 రోజులు మాత్రమే ఉంచాలి, తర్వాత హోమ్ క్వారంటైన్ పంపించేయాలి. అయితే డాక్టర్ వచ్చి నాకు చెప్తున్నాడు, నీకు చూస్తుంటే పాజిటివ్గా చూపిస్తుంది, నెగిటివ్ రావట్లేదు, నీకేమి ఇక్కడ ఎవరు లేరు, నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నారు. అది ఆ కరోనా ట్రీట్మెంట్ సమయంలో చాలా భయంకరమైన మెడిసిన్. ఎందుకంటే డాక్టర్స్ చేసే ప్రయత్నం ఏంటంటే ఎలాగని తను బాగు చేయాలి, బాగు చేస్తే తన ఇంటికి వెళ్ళిపోతుంది.